చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు? సూపర్ 6 హామీ మాది, మేము చేస్తాం, మాది బాధ్యత, సూపర్ 6 అంటే మా ప్రాధాన్యత సూపర్ 6 అని చెప్పి స్వయాన మీరు ముగ్గురు చెప్పిన మాట వాస్తవం కదా? ఒకసారైతే లోకేష్ గారైతే ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పారు ఒకసారి చూడండి. సూపర్ 6 గురించి, హామీల గురించి. ప్రజలు కొన్ని చేయకపోతే ఇదే కాలంలో నిలదీసే హక్కు కూడా కల్పించింది. ఇప్పుడు మాకెవరా సాక్షి కానీ 31 హామీ చెప్తే ఇప్పుడు జనసేన టీడీపీ సంయుక్తంగా నిర్వహించేది రిలీజ్ చేసాము మేనిఫెస్టో. ఆ అంశాన్ని పొందుపరుస్తారు. నాకు ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టో రెడీ చేయండి. ఇది మా ఇష్యూరెన్స్, పూర్తి చేస్తానని నేను చెప్తున్నాను. కెమెరాలని రికార్డ్ చేసుకుని ఇచ్చిన 31 హామీ తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. అది తప్పకుండా అమలు చేస్తాం. స్పష్టమైన అవగాహన ఉంది, లెక్కలు ఉన్నాయి. ఏ హామీకి ఎంత అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో మా దగ్గర లెక్కలు వేసుకున్న తర్వాతే మేము హామీ ఇచ్చినని చెప్పిన మాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు? రాష్ట్రం దివాలా తీరిపోయింది, డబ్బులు లేవు, అందుకనే సూపర్ 6 చేతులెత్తేసాం. ఇటువంటి మాటలక, ఇటువంటి అబద్దాలక ప్రభుత్వం మిమ్మల్ని ఎన్నుకుంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, చంద్రబాబు ఇచ్చిన మాట నమ్మబాకండి. ప్రతిసారి కూడా ఆయన ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చిన అబద్దాలు చెప్తారు. అబద్దాలని ప్రజలను మోసపోకండి అని చెప్పి. ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతారు, అరే మేము మోసపోయాం, మేము మళ్లీ మోసపోయాం. పోయినసారైతే చంద్రబాబు నాయుడు మాటలు మోసపోయాం, ఈసారైతే మోసపోమో. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రశ్నించే పార్టీ కాబట్టి ఆయన ప్రశ్నిస్తాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉన్న భరోసాతోటి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్ని అడ్డంగా మోసం చేస్తుంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ వారిని ఇద్దరిని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా మీరు ప్రశ్నించే పార్టీ కాబట్టి, ప్రశ్నలతో పుట్టిన పార్టీ కాబట్టి, మీరు ఎవరినైనా ప్రశ్నిస్తారు కాబట్టి, మీ సమక్షంలో మీరు కూడా అనేక సార్లు సూపర్ 6 గురించి చెప్పారు. దయచేసి ఈ సూపర్ 6ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అసలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? ఆయనేమో అమలు చేయనంటున్నారు, అమలు చేయలేనంటున్నారు. ఇప్పటికన్నా మీరు చంద్రబాబు గారిని మీరు ప్రశ్నిస్తారా లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఇక బీజేపీని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులు జత చేసి రైతు భరోసా ఇచ్చేది. మరి ఈ ప్రభుత్వ హయాంలో మరి కేంద్రం ఇస్తున్న నిధులు ఏమేని? రైతు భరోసాకి ఇస్తున్న నిధులు ఏమేని? కనీసం కేంద్రం ఇచ్చే రైతు భరోసా నిధుల కన్నా మీరు ఇస్తారా? మీతోటి జోడిస్తారు, మీ వాటాను జోడిస్తారా? అది కూడా జోడించకుండా మీరు ఏం చేస్తారు? మరి ఆ నిధులు ఏమైనట్టు? ఏ సంపదకి వెళ్ళినట్టు? ఎవరి సంపదను సృష్టిస్తున్నారు? ఇవన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం నాయకులు సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, వీళ్ళు చెప్పే అబద్ధపు హామీలు, నిన్న మొన్న లోకేష్ గారు విశాఖపట్నం వెళ్తే ఒక పెద్దవాడు అడుగుతుంది, ఫ్రీ బస్సు అన్నావు కదయ్యా, ఫ్రీ బస్సు ఎప్పుడు ఇస్తావు అని చెప్తుంది. దానికి సమాధానం చెప్పట్లే. నీకు పెన్షన్ వస్తుందా? అడిగింది ఏంటి? నా సూపర్ 6 హామీల్లో ఒక హామీ గురించి అడుగుతుంటే, అది కాకుండా ఎక్కడ చూసినా సరే డైవర్షన్ పాలిటిక్స్ ని డైవర్షన్ గా చేస్తున్నారు. ఇది మంచిది కాదు.